హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రక్రియలను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 2mm థిక్ కలిగిన మైల్డ్ స్టీల్ ఎంఎస్ షీట్ పై ఫిల్లర్ రాడ్ లేకుండా ఫ్యూజన్ రన్ చేయడం గురించి నేర్చుకోబోతున్నాం. లక్ష్యాలు. ఈ అంశం ముగింపులో మీరు వీటిని నేర్చుకుంటారు. ఎంఎస్ని గుర్తించండి మరియు కత్తిరించండి. షీట్ ముక్కలు పరిమాణం 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ హ్యాండ్ లెవర్ షీర్ ఉపయోగించి. సెట్ ఆక్సీ అసిటలిన్ గ్యాస్ ప్లాంట్ మరియు టార్క్తో సరైన సైజ్ నాజిల్ను అమర్చండి. సెట్ గ్యాస్ ఒత్తిడి ప్రకారం ముక్క పరిమాణం. లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ని ఉపయోగించి ఫిల్లర్ రాడ్ లేకుండా ఫ్లాట్ పొజిషన్లో ఫ్యూజన్ రన్ నిర్వహించండి. వెల్డ్మెంట్ను శుభ్రం చేయండి మరియు వెల్డ్ లోపాల కోసం దృశ్యమానం తనిఖీ చేయండి. ఇప్పుడు 2mm థిక్ ఎంఎస్ షీట్ పై ఫిల్లర్ రాడ్ లేకుండా ఫ్లాట్ పొజిషన్లో ఫ్యూజన్ రన్ చేయడానికి అవసరమైన సాధనాలు మరియు పరికరాలను చూద్దాం. స్టీల్ రూలర్, స్క్రైబర్, బాల్ పిన్ హ్యామర్, హ్యాక్సా, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైస్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE. Nozzle number 3, oxygen and acetylene plant setup, welding torch, spark lighter, cylinder key, nozzle cleaner. ఇప్పుడు 2mm థిక్ ఎంఎస్ షీట్ పై ఆక్సీ అసిటలిన్ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో ఫిల్లర్ రాడ్ లేకుండా ఫ్యూజన్ రన్ చేయడం కోసం ప్రీ వెల్డింగ్ తయారీని చూద్దాం. ఈ జాబ్ వర్క్ కోసం 2mm థిక్నెస్ ఎంఎస్ షీట్ని ఉపయోగించండి. ఏదైనా రస్ట్ పట్టినట్లయితే దానిని వైర్ బ్రష్ మరియు ఎమరీ పేపర్తో తొలగించండి. వైర్ బ్రష్ మీద భారీ ఒత్తిడితో రుద్దకండి. శుభ్రపరిచేటప్పుడు చెక్క ముక్కపై చుట్టిన ఎమరీ పేపర్ని ఉపయోగించండి. ఎంఎస్ షీట్ను హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్రావకంలో ముంచి దానిపై ఉన్న పెయింట్, ఆయిల్ లేదా గ్రీసులను తొలగించండి. ఎంఎస్ షీట్ పై మార్కింగ్ మీడియాను వర్తింపజేయండి. .150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ఎంఎస్ షీట్ను గుర్తించడానికి స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ని ఉపయోగించండి. డ్రాన్ లైన్ ప్రకారం హ్యాండ్ లెవర్ షీర్ని ఉపయోగించడం ద్వారా ఎంఎస్ షీట్ను కత్తిరించండి. ఒక యాన్విల్ పై హ్యామరింగ్ తో కత్తిరించిన ముక్కలను నిటారుగా చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి స్క్వేర్నెస్ ని తనిఖీ చేయండి. ఒక అంచు నుండి 10 mm దూరంలో షీట్స్ యొక్క పొడవైన అంచుకు సమాంతరంగా గీతలను గీయండి. స్కెచ్ ప్రకారం షీట్ ఉపరితలంపై సమాంతరం రేఖలను పంచ్ చేయండి. ఫైర్ బ్రిక్ సపోర్ట్తో జాబ్ పీసును వెల్డింగ్ టేబుల్ పై ఫ్లాట్ పొజిషన్లో సెట్ చేయండి. నాజిల్ నంబర్ 3ని ఎంచుకొని బ్లో పైపుకు అమర్చండి. భద్రతా దుస్తులు మరియు గ్యాస్ వెల్డింగ్ గాగల్స్ ధరించండి. ఇప్పుడు ఆక్సీ అసిటలిన్ వెల్డింగ్ ప్రాసెస్ను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో 2mm థిక్ ఎంఎస్ షీట్ పై ఫిల్లర్ రాడ్ లేకుండా ఫ్యూజన్ రన్ చేసే ప్రక్రియను చూద్దాం.
సెట్ అసిటలిన్ పీడనం 1 kg/cm² మరియు ఆక్సిజన్ ప్రెషర్ 0.15 kg/cm² రెగ్యులేటర్స్ పై ఆక్సీ అసిటలిన్ వాయువులను మండించి న్యూట్రల్ ఫ్లేమ్ ను సర్దుబాటు చేయండి. బ్లో పైప్ ను పట్టుకోండి. జాబ్ లో దాని కుడి వైపున అవసరమైన యాంగిల్లో ముగించండి. సరైన ఫ్యూజన్ కోసం బ్లో పైప్ మరియు మంటను సరైన యాంగిల్ పట్టుకోండి. బ్లోవీ నుండి, తద్వారా ఇది షీట్ యొక్క ఆపరేటర్ మరియు పంచ్ చేసిన పంక్తులకు సమాంతరంగా ఉంటుంది. తక్కువ ఫేటిక్ ఉంది ఆపరేటర్ చేతికి. వెల్డింగ్ లైన్ తో ముక్కు యొక్క యాంగిల్ 60 to 70 డిగ్రీ మధ్య ఉంటుంది. నాజిల్ మరియు జాబ్ ఉపరితలం మధ్య యాంగిల్ 90 ఉండాలి. బ్లో పైప్ ఆపరేటర్ మరియు షీట్ యొక్క పంచ్డ్ లైన్లు రెండిటికి సమాంతరంగా ఉండేలా అమర్చాలి. బ్లో పైప్ ను స్థిరమైన వేగం మరియు బ్లో పైప్ యాంగిల్లో ఉంచేటప్పుడు కుడి నుండి ఎడమకు తరలించాలి. కరిగిన పూల్ను పంచ్ లైన్లో ఉంచండి. అధిక ఏకాగ్రతను నివారించండి. ఎవరైనా పాయింట్ వద్ద వేడి. లోహం చాలా వేడెక్కినట్లయితే కరిగిన కొలను నుండి దూరంగా బ్లో పైప్ ను క్షణకాలం పైకి ఎత్తండి. బ్యాక్ ఫైర్ మరియు ఫ్లాష్ బ్యాక్ ను నివారించడానికి కరిగిన పూల్తో లోపలి కొన్ను తాకవద్దు. కరిగిన పూల్ని సరైన పరిమాణంలో ట్రావెల్ రేట్ ను సర్దుబాటు చేయడం ద్వారా మరియు బ్లో పైప్ కు కొద్దిగా సర్క్యులస్ కదలికను అందించడం ద్వారా ఉంచండి. ఎడమ చివర త్వరగా ఎత్తండి మరియు బ్లో పైప్ చేయండి. ఫ్లేమ్ ను ఆర్పివేయండి మరియు బ్లో పైప్ ను వాటర్ లో చల్లవర్చండి. వేడిగా ఉన్న జాబ్స్ ను పట్టుకునేందుకు టాంగ్స్ ఉపయోగించండి. స్టీల్ వైర్ బ్రష్ తో ఫ్యూజ్ సర్ఫేస్ ని శుభ్రం చేయండి. విజువల్ ఎగ్జామినేషన్ ఏకరీతి విడ్త్, అలలు మరియు సరైన లోతు ఫ్యూజన్ వ్యాప్తిని నిర్ధారించడానికి చేయవచ్చు. ప్రయాణ వేగం మరియు బ్లో పైప్ చలనం సరిగ్గా ఉంటే ఏకరీతి విడ్త్ మరియు రిప్పల్స్ తో కూడా ఫ్యూజన్ పరుగులు కనిపిస్తాయి. ఏకరీతి కలయికను సాధించడానికి మరియు బ్లో పైప్ యొక్క మెరుగైన తారుమారుని సాధించడానికి పైన పేర్కొన్న వాటిని మరో 4 సార్లు పునరావృతం చేయండి. ఈ టాపిక్ లో మీరు నేర్చుకున్నది హ్యాండ్ లివర్ షియర్ ని ఉపయోగించి 150 mm లెంత్, 50 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ కలిగిన MS షీట్ పీసెస్ ని గుర్తించడం మరియు కట్ చేయడం, ఆక్సీ అసిటిలిన్ గ్యాస్ ప్లాంట్ ను సెట్ చేయడం మరియు టార్చ్ లో సరి అయిన గ్యాస్ నాజిల్ ను కరెక్ట్ చేయడం, నాజిల్ సైజ్ ప్రకారం గ్యాస్ ప్రెషర్ ని సెట్ చేయడం, లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ని ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్ లో ఫిల్లర్ రాడ్ లేకుండా ఫ్యూజన్ రన్ ను నిర్మించడం, వెల్డ్ మెటల్ ను శుభ్రం చేయడం మరియు వెల్డ్ డిఫెక్ట్ కోసం ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.